Hi guys, I'm very happy because you're watching my video. If you like my video, please subscribe for further videos. వికటగవి ఇదొక డిటెక్టివ్ స్టోరీ. ఇలాంటి కాన్సెప్ట్ తో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. అందులో వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. ఆ మూవీలో డిటెక్టివ్ ఎలిమెంట్స్ తో పాటు కామెడీ బ్లెండ్ చేసిన విధానం బాగుంటుంది. ఇక వికటకవి విషయానికి వస్తే ఈ వెబ్ సిరీస్ తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఫస్ట్ డిటెక్టివ్ స్టోరీ. ఈ మూవీ స్టోరీ 1917 పీరియడ్ లో జరుగుతుంది. ఈ వెబ్ సిరీస్ చూసినప్పుడు ఒక డిఫరెంట్ వెబ్ సిరీస్ చూస్తున్నామనే ఫీల్ అయితే కలుగుతుంది. ఈ సిరీస్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే దేవతల గుట్ట ప్రాబ్లం వెనుక ఎవరో ఉన్నారనే విషయం అర్థమైపోతుంది. కానీ అది ఎవరు అనేది చివరి వరకు చూపించకుండా హ్యాండిల్ చేసిన విధానం బాగుంటుంది. స్క్రీన్ ప్లే ని అంత ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేస్తున్నాడు డైరెక్టర్. ఈ సిరీస్ లో కొన్ని ట్విస్ట్లు ఎక్స్పెక్ట్ చేసేలా ఉన్న ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే వల్ల మనం బోర్ ఫీల్ అవ్వం. ఇక ప్లాట్ విషయానికి వస్తే రామకృష్ణ అంటే నరేష్ అగస్య ఒక డిటెక్టివ్. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతూ ఉంటాడు. మనీ కోసం డిటెక్టివ్ గా మారతాడు. పోలీసులు కూడా సాల్వ్ చేయని కొన్ని కేసెస్ ని రామకృష్ణ తన ఇంటెలిజెన్స్ తో సాల్వ్ చేస్తాడు. అతని గురించి తెలుసుకున్న ఓ ప్రొఫెసర్ అతనిని అమరగిరి అనే ప్రాంతానికి పంపిస్తాడు. అమరగిరిలో ఒక డిఫరెంట్ ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటుంది. అది ఏంటంటే నైట్ టైంలో అక్కడి దేవతల గుట్టకి వెళ్లిన జనాలు గతాన్ని మర్చిపోతూ ఉంటారు. అమ్మోరు శాపం వల్లే ఇలా జరుగుతుందని ఆ ఊరి జనాలు అనుకుంటారు. అందులో నిజమెంతో ఉందని తెలుసుకునేందుకు రామకృష్ణ దేవతల గుట్టకి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అందరిలాగే రామకృష్ణ కూడా గతాన్ని మర్చిపోతాడా? దేవతల గుట్టకి వెళ్లిన రామకృష్ణ ఏం నిజాన్ని తెలుసుకుంటాడు? అమరగిరి ప్రాంతానికి రామకృష్ణకి ఉన్న రిలేషన్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. ఓవరాల్ గా ఈ సిరీస్ గురించి చెప్పాలంటే ఈ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ లోనే ఒక సైడ్ అమరగిరి విలేజ్ ప్రాబ్లం ఇంట్రడ్యూస్ చేసి మరో సైడ్ రామకృష్ణ ఇంటెలిజెన్స్ తో కొన్ని సీన్స్ ని చూపించి మెయిన్ స్టోరీని స్టార్ట్ చేశాడు డైరెక్టర్. ఎప్పుడైతే హీరో అమరగిరికి వెళ్తాడో అక్కడి నుంచి స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ గా ఉంటుంది. దేవతల గుట్టపై ఉన్న మిస్టరీ ఏంటో తెలుసుకోవడానికి హీరో చేసే పనులు థ్రిల్లింగ్ గా అనిపిస్తాయి. లాస్ట్ 2 ఎపిసోడ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీన్సెస్ చాలా బోరింగ్ గా అనిపిస్తాయి. ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్సెస్ ఈ సిరీస్ కి మైనస్ అని చెప్పొచ్చు. డిటెక్టివ్ క్యారెక్టర్ లో నరేష్ అగస్య బాగా పర్ఫామ్ చేశాడు. తను మాట్లాడే విధానం, తన బాడీ లాంగ్వేజ్ మనకి ఒక రియల్ డిటెక్టివ్ లాగా అనిపిస్తుంది. ఈ సిరీస్ లో మేఘా ఆకాష్ గారు కూడా ఉన్నారు. తన స్క్రీన్ టైం తక్కువ ఉన్నా తను కూడా బాగానే పర్ఫామ్ చేసింది. అలాగే ఈ సిరీస్ లో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా బాగానే పర్ఫామ్ చేశారు. ఇంకా ఈ స్క్రీన్ ప్లే ని ఎంగేజింగ్ అండ్ క్యూరియస్ గా డిజైన్ చేసుకున్నాడు డైరెక్టర్. స్క్రీన్ ప్లే వల్ల ఈ సిరీస్ మనం చాలా ఎంజాయ్ చేస్తాం. ఈ సిరీస్ లో ఇంకా కొన్ని మూమెంట్స్ ని ఇంట్రెస్టింగ్ గా చూపిస్తే బాగుండు అనిపించింది. ఆ సీన్స్ ని ఇంకా స్ట్రాంగ్ గా ప్రజెంట్ చేస్తుంటే బాగుండేది. ఫైనల్ గా ఈ సిరీస్ గురించి చెప్పాలంటే ఇదొక ఇంట్రెస్టింగ్ డిటెక్టివ్ స్టోరీ. డిటెక్టివ్ స్టోరీస్ ఇష్టపడే వారికి ఇది ఇంకా బాగా నచ్చుతుంది. గైస్, ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. ఏ మూవీని కించపరచడం, తప్పు చేసి మాట్లాడడం నా ఉద్దేశం కాదు. ఒకవేళ ఏదైనా మూవీ పోస్టర్ గానీ టీజర్ గానీ మీకు ఎక్సైట్మెంట్ ఇస్తే మీరు ఆ మూవీ చూడండి. ఎందుకంటే నాకు బాగాలేదనిపించిన మూవీ కూడా మీకు బాగా అనిపించవచ్చు. సో ఇది గైస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఒకవేళ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.